కర్ణాటక రాష్ట్రంలో తాజాగా జరిగినటువంటి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆ యొక్క పరీక్షా హాల్లోకి అభ్యర్థులు వెళుతూ ఉండగా కొన్ని చోట్ల సిబ్బంది బ్రాహ్మణ విద్యార్థుల్ని అడ్డుకుని యజ్ఞోపవీతం తీయమని చెప్పారు అని తెలుస్తూ ఉన్నదండి. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఉద్దేశపూర్వకంగా చేసినట్లుగానే పరిగణించాలి. ఎందుకు అనంటే ఈ పరీక్షలకు సంబంధించినటువంటి మార్గదర్శకాలు అని ఉంటాయి, గైడ్ లైన్స్. ఈ గైడ్ లైన్స్లో ఎక్కడా కూడా యజ్ఞోపవీతం అనుమతించబడదు అని లేదు, దృష్టిలో పెట్టుకోండి. యజ్ఞోపవీతం అనుమతించబడుతుంది, మంగళసూత్రం అనుమతించబడుతుంది, మంగళసూత్రానికి కూడా మినహాయింపు ఉంది, తీయకూడదు. మంగళసూత్రం కానీ యజ్ఞోపవీతం కానీ తీయమని ఎవరైనా చెబితే పరీక్షా హాల్లోకి వెళ్ళినప్పుడు అస్సలు తీయకండి, మార్గదర్శకాలు చూపించమని అడగండి. ఏ ఆధారంతో నువ్వు తీయమని చెబుతూ ఉన్నావు, గైడ్ లైన్స్ చూపించు, నీకు తెలియకపోతే కనుక గైడ్ లైన్స్ చదువుకో అని చెప్పాలి తప్ప బ్రాహ్మణ అబ్బాయిలు లేకపోతే సుమంగళి స్త్రీలు భయపడిపోయి యజ్ఞోపవీతం తీసేసి వెళ్ళిపోవడం అంటే ఈ పరీక్ష రాయకపోతే కనుక భవిష్యత్తు పూర్తిగా చెడిపోతుంది అనేటటువంటి భయంతో చెప్పగానే యజ్ఞోపవీతాలు తీసేయకండి, చెప్పగానే మంగళసూత్రాలు తీసేయకండి. గైడ్ లైన్స్ ప్రకారం ఈ రెండు అనుమతించబడ్డాయి అని తెలుసుకోండి. హిజాబ్ కూడా గైడ్ లైన్స్ ప్రకారం అనుమతించబడింది అని తెలుసుకోండి. కానీ వాళ్ళ పట్ల సిబ్బంది ఈ విధంగా ప్రవర్తించరు, కావాలని మన వాళ్ళ పట్ల మాత్రమే ప్రవర్తిస్తూ ఉంటారు.